ప్రైజ్ ద లార్డ్. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఆమేన్. మరి రోమీయుల సంఘానికి ఏ విధంగా అయితే పౌలు గారు ఒక ఉత్తరాన్ని రాసి ఉన్నారో అదే మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతూ ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చునని ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము దేన్ని బట్టి నడుచుకుంటున్నామో, దేని యందు నిలుచున్నామో ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలని ఈనాడు పౌలు గారు మనకు గుర్తు చేస్తున్నారు. ఏ క్రియ చేస్తున్నాము, ఏ పని చేస్తున్నాము, దేని ద్వారా మనము ఏ ప్రతిఫలం పొందబోతున్నామో ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఎవరిపై ఆధారపడాలో మరి ఈనాడు మనకు గుర్తు చేస్తున్నాడు. కనుక విశ్వాసం విధేయత కలిగి మనము ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయాలి.